హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. తెలంగాణ తల్లి విగ్రహం అనేది కేవలం రూపురేఖలు మాత్రమే కాదు, ఆ మూర్తి ప్రజల విశ్వాసం, వారి భావోద్వేగం, ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు 2006లో వెలిసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు రూపురేఖలు పూర్తిగా మార్చేసుకుంటోంది. తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఏది కూడా కనిపించకుండా పోతోంది. తెలంగాణ మూలాలు, స్ఫూర్తి ఏది కూడా ఈ తెలంగాణ తల్లిలో కనిపించడం లేదు. ఇది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం, తెలంగాణ తల్లి కాళ్ళ కడియాలు మాయం, తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం, తెలంగాణ రైతుల భూములు మాయం, మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం, టీఎస్లో ఎస్ మాయం, ఖజానాలో కాసులు మాయం. ఇవన్నీ కూడా ఈ విగ్రహంలో మాయం చేసి మోసం చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ సాక్షిగా నాయకులందరూ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిటి, ప్రజలకు ఒరిగిందేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లా లేదా కాంగ్రెస్ తల్లా అంటున్నారు. మరికొందరైతే ఈ విగ్రహం రేవంత్ రెడ్డి కూతురిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు ఆవిష్కరించిన విగ్రహానికి ఏమైంది? ఇప్పుడు మీరు చేస్తున్న విగ్రహం అవసరమా? ఎందుకు ఖజానాని కొల్లగొడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలనే ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకం. ఆ పండుగను ప్రతిఫలించేలా బతుకమ్మను ఎత్తుకున్న మాతృమూర్తిలా తెలంగాణ తల్లి రూపం ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. 18 ఏళ్లుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిగా స్థిరపడింది. అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణ తల్లి రూపాన్నే మార్చడంపై సర్వత్రా ప్రజల్లో ఆగ్రహ జ్వాలాలు రగులుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై, అస్తిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి అంటే ఒక దేవతామూర్తి, కిరీటం లేకుండా దేవత ఉంటుందా? కాంగ్రెస్ ప్రతిష్ఠించబోయే విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు. పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలలాడుతోంది నా తెలంగాణ తల్లి. చెయ్యి గుర్తుతో ఉన్న ఓ కొత్త విగ్రహం కాంగ్రెస్ తల్లి అవుతుంది, కానీ తెలంగాణ తల్లి ఎప్పటికీ కాదు, కాలేదు. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, అసూయతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే నిన్ను చరిత్ర క్షమించదు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి గాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారు. అయినా సరే క్షమిస్తే ఇప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలే మార్చేస్తున్నారు. సాదాసీదాగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో చెయ్యి చూపిస్తూ హస్తం గుర్తుకే మీ ఓటు అన్నట్లుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, బేస్మెంట్లో కూడా చేతులు అన్ని మోస్తున్నట్లుగా క్లియర్గా చేయించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడున్న విగ్రహాన్ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ గొంతులు వినిపిస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ వాదులు దీన్ని సమర్థిస్తున్నా తెలంగాణ తల్లి అనే భావన మాత్రం ఈ విగ్రహం చూస్తుంటే రావట్లేదు. ఇక ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి దీనికి మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా లేదా ఇలాగే ఉంచుతారా అనేది చూడాలి. ఇక ఈ విగ్రహాన్ని చూస్తుంటే మాత్రం ఇందులో తెలంగాణ మీద కేసీఆర్ ముద్రల్ని చెరిపివేయాలనే భావన రేవంత్ రెడ్డిలో ఉందనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల భావన. అంతేకాదు, అది తెలంగాణ అస్తిత్వం మీద దాడి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాగే వీళ్ళ దాడులు కొనసాగితే అది తెలంగాణ చరిత్రనే దెబ్బతీస్తుందని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.